చూద్దాం. ఇక ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇది అసలైన ముచ్చట. ఈడీ వేట మొదలైంది. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డిలపై ఈడీ కొరడ. లగ్డారం మైనింగ్ మాఫియా రూపంలో 100 కోట్లు కొల్లగొట్టిన గూడెం బ్రదర్స్. అప్పట్లో అధికారం అడ్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డ దుర్మార్గం. ఈ మైనింగ్ అక్రమాలపై గతంలో ఆదాబ్ హైదరాబాద్ అనేకమైనటువంటి కథనాలు. అధికారులు గుప్పిట్లో ఉంచుకొని 100 కోట్ల విలువైన భూముల కబ్జా. సంతోష్ అండ్ గ్రనైట్ కంపెనీ పేరుతో భారీ అక్రమాలకు పాల్పడ్డ మధుసూదన్ రెడ్డి మైనింగ్ ను సీజ్ చేసిన కేర్ చేయకుండా అడ్డగోలు తవ్వకాలు. ఇప్పటికైనా పాపం పండుతుందా? ఏదైనా మతలబు జరుగుతుందా? ఇప్పటి ప్రభుత్వంలోని ఓ పెద్ద మనిషి కూడా ఈ దందాలో ఉన్నట్టు అనుమానాలు. ఈడీ దర్యాప్తు నిజాయితీగా సాగితే లెక్కలేని అక్రమాలు బట్టబయలేటువంటి అవకాశం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. చూడండి, ఈయన పైన ఆదాబ్ హైదరాబాద్ కొన్ని 100 కథనాలు వేసింది ఈయన అక్రమ మైనింగ్ పైన. చూడండి, ఇవి కేవలం మెయిన్ మాత్రమే. మైనింగ్ మాఫియా కింగ్ మధుసూదన్ రెడ్డి అంటూ ఎప్పుడో 2024 గతంలో జనవరిలో ఇచ్చినటువంటి కథనం ఇది. ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండికొట్ట గూడెం బ్రదర్స్. ఆ మైనింగ్ మాఫియా ముష్కలుగా తేట తెల్లం. సంగారెడ్డి జిల్లాలో మైనింగ్ హంగమా. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కలుసనలో తవ్వకాలు. అరెస్ట్ చేయడానికి అడ్డంకులు ఏమిటి? ఇందులో మతలబేంటి? గూడెం బ్రదర్స్ గుట్టు విప్పిన ఆదాబ్ హైదరాబాద్. తమ్ముడి కోసం అన్న తాపత్రయం. 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయని చెప్పేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒక ఢిల్లీ సీఎం ను, అదే విధంగా కవితను, చాలా మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది ఈ గనులకు సంబంధించిన దాంట్లో. ఎందుకు ఈడీ ఎందుకు రంగంలో దిగడం లేదు? కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు దిగింది? నిన్న ఎంత పెద్ద ఎత్తున అంటే దాదాపు 11 గంటల పాటు సోదాలు జరిగినాయి. ఇగో చూడండి, 11 గంటలు సోదాలు చేసిరు ఐటీ అధికారులు. ఐటీ అధికారులు వచ్చి 11 గంటల పాటు సోదాలు చేసి మొత్తం ఎవ్రీ డాక్యుమెంట్ ప్రతిదాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ తమ్ముడు. ఇది నాకు తెలిసి చాలా పెద్ద ఐటీ రైడే. మొత్తం అందరినీ కస్టడీలోకి తీసుకొని చేశారు. అసలు ఎక్కడ వాళ్ళ బంధువులు అన్ని ఇంట్లో కూడా సోదాలు భారీగా జరిగినట్టు మనకు తెలుస్తా ఉంది. చూడండి, ఎవరికైనా ఒక సమయం అంటూ ఉంటుంది. బ్రహ్మ రాసిన రాతలో అది ఏదో ఒక పారాగ్రాఫ్ లోనో ఒక పేజీలో నిక్షిప్తమై ఉంటుంది. ఏ కన్ను చూడడం లేదని విచ్చలవిడిగా మిడిసిపాటు పడడం కొందరు దుర్మార్గుల నైజం అంటూ ఒకరిని చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఊచలు లెక్క పెట్టనున్నాడా అంటూ గతంలో వేసినటువంటి ఆర్టికల్. సో మైనింగ్ సంబంధించి చాలా పెద్ద అక్రమ మైనింగ్ చేసి 1000 కోట్ల రూపాయలు అంటే డబ్బు ఏది అక్కడ పటాన్చెరు సంబంధించి ల్యాండ్ 100 ఎకరాలు 1000 ఎకరాల భూముల ల్యాండ్స్. అదేవిధంగా హరీష్ రావు సంబంధించినటువంటి, కేటీఆర్ సంబంధించినటువంటి, కవిత సంబంధించినటువంటి వీళ్ళ బినామీ భూములన్నీ కూడా మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అదే విధంగా ఇవి కాకుండా అక్రమ మైనింగ్ అంటే ప్రభుత్వం మారినాకనే ఇంత పెద్ద అక్రమ మైనింగ్ చేసినట్టే. ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత చేసి ఉంటాడు? బయటికి రావాలి కదా. సో ఈ ప్రభుత్వం మారినాకనే ఇంత పెద్ద ఎత్తున మైనింగ్ చేసినానే అని దీంట్లో ఇంకేమైనా సెటిల్మెంట్ జరుగుతున్నాయి. అసలు జరిగింది ఏమిటి అన్నది మరోసారి స్థూలంగా ప్రసిద్ధం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో లగ్డారం గ్రామ శివారులో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కనుసన్నల్లో భారీ అక్రమ మైనింగ్ తవ్వకాలు చేపట్టారు. అధికారం అడ్డుపెట్టుకుని అక్రమార్జక అకృతి పడి ప్రభుత్వ భూముల్లో అడ్డగోలు మైనింగ్ తవ్వకాలు చేపట్టారు. దొడ్డిదారిన ప్రభుత్వ భూములో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే యథేచ్ఛగా మైనింగ్ తవ్వకాలు చేపట్టి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారని బహిరంగ విమర్శలు వచ్చాయి. ఇక్కడ చూడండి, పటాన్చెరు మండల తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 5 అక్రమ మైనింగ్ కంపెనీలపై కేసులు నమోదయ్యాయి. అందులో భాగంగా గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంతోష్ శాండ్ గ్రాండ్ సప్లై అనే కంపెనీ పేరుతో లగ్డారం గ్రామ శివారులో సర్వే నెంబర్ 738లో 10 ఎకరాల 32 గుంటల ప్రభుత్వ భూమిలో అక్రమంగా మైనింగ్ తవ్వి దొడ్డిదారిన కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. దీనితో పాటు సర్వే నెంబర్ 738/1లో ఎకరం 30 గుంటల ప్రభుత్వ భూమిలో జరిపేటి వడ్డేర వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లావణ్య ప్రసాద్ రాజు పేరుతో అక్రమ మైనింగ్ తవ్వకాలు చేపట్టారు. చిట్కూలు గ్రామ శివారులో సర్వే నెంబర్ 472లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి శ్రీనిధి మెటల్ ఇండస్ట్రీ అనే మైనింగ్ సంస్థ 1 ఎకరం 39 గుంటల అక్రమ మైనింగ్ తవ్వకాలు చేశారు. అలాగే రుద్రారం గ్రామ శివారులో సర్వే నెంబర్ 132లో గల ప్రభుత్వ భూమిలో ఎం మల్లికార్జున రావు క్వారీ పేరుతో 21.5 ఎకరాల్లో అక్రమ మైనింగ్ తవ్వారు. వీటితో పాటు లగ్డారం గ్రామంలోని సర్వే నెంబర్ 738/1లో 1 ఎకరం 30 గుంటల భూమిలో ముత్యం రెడ్డి క్వారీ పేరుతో కబ్జాలకు పాల్పడిన మైనింగ్ ముఠా యథేచ్ఛగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ మైనింగ్ తవ్వకాలు చేపట్టారని పటాన్చెరు తహసీల్దార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు 10/2/2024 రోజున సమర్పించిన నివేదికను బట్టి తేటతెల్లం అవుతోంది. అంటే అప్పటిదాకా వీళ్ళందరూ కళ్ళు మూసుకొని ఉన్నారు అన్నట్టు. సింపుల్ గా ఎంత దారుణంగా అంటే మధుసూదన్ రెడ్డి అనేటువంటి ఒక
ఎవరైతే అక్రమార్కుడు ఎవరైతే ఉన్నారో వాస్తవంగా వీళ్ళ పైన ఐటీ రైట్స్ కాదు ఈడీ రైట్స్ జరగాలి. ఈడీ రైట్స్ జరిగి ఇమీడియట్ గా మైపాల్ రెడ్డిని మధుసూదన్ రెడ్డి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలి. అసలు వీళ్ళకి ఇన్ని ఆస్తులు ఎట్లు వచ్చినాయి, అసలు అక్రమ మైనింగ్ యొక్క డబ్బులు ఎట్లు పోతా ఉన్నాయి, అసలు అక్రమ మైనింగ్ జరగడం గల కారణాలు ఎవరు, సహకరించే అధికారులు ఎవరు, అందరినీ కూడా లోపలేయాలి ఖచ్చితంగా. చూడండి మధుసూదన్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీతో పాటు మరో 4 కంపెనీలపై ఎఫ్ఐఆర్ నెంబర్లు కూడా వచ్చినాయి. సో చూడండి 300 కోట్ల రూపాయల అక్రమాలు పాల్పడినట్టు వీరు మనీ లాండరింగ్ కిందకి వస్తారని ఫిర్యాదు చేసినట్టు తెలిపారట. అంటే 300 కోట్ల మనీ లాండరింగ్ స్కామ్, అంటే 100 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్లు ఏమో అందరూ అరెస్ట్ చేసారు. మరి 300 కోట్ల రూపాయలు జరిగాయని చెప్పి తెలుస్తుంది. మరి ఎందుకు వీళ్ళు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు ఈడీ ఎంటర్ కావట్లేదు? దీని వెనకాల ఏమన్నా శక్తులు పనిచేస్తున్నాయా? కలిసి మనం పంచుకుందాం అనేటువంటి అంచనాలకు అండర్స్టాండింగ్స్ ఏమన్నా వచ్చిర్రా? మరి అది కూడా బయట పడాలి కదా. ఇది వాస్తవంగా అందరికి తెలుసు, మైపాల్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ఇద్దరు కూడా పెద్ద దొంగలు, పెద్ద అక్రమార్కులు అని చెప్పేసి ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా తెలుసు. మరి తెలిసినాక ఇంకెందుకు వీళ్ళపై చర్యలు తీసుకోవడం అర్థం కావట్లేదు. చూద్దాం. ఇక ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇది అసలైన ముచ్చట. ఈడీ వేట మొదలైంది. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డిలపై ఈడీ కొరడ. లగ్డారం మైనింగ్ మాఫియా రూపంలో 100 కోట్లు కొల్లగొట్టిన గూడెం బ్రదర్స్ అప్పట్లో అధికారం అడ్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డ దుర్మార్గం. ఈ మైనింగ్ అక్రమాలపై గతంలో ఆదాబ్ హైదరాబాద్ అనేకమైనటువంటి కథనాలు. అధికారులను గుప్పిట్లో ఉంచుకొని 100 కోట్ల విలువైన భూముల కబ్జా. సంతోష్ అండ్ గ్రనైట్ కంపెనీ పేరుతో భారీ అక్రమాలకు పాల్పడ్డ మధుసూదన్ రెడ్డి మైనింగ్ ను సీజ్ చేసిన కేర్ చేయకుండా అడ్డగోలు తవ్వకాలు. ఇప్పటికైనా పాపం పండుతుందా? ఏదైనా మతలబు జరుగుతుందా? ఇప్పటి ప్రభుత్వంలోని ఓ పెద్ద మనిషి కూడా ఈ దందాలో ఉన్నట్టు అనుమానాలు. ఈడీ దర్యాప్తు నిజాయితీగా సాగితే లెక్కలేని అక్రమాలు బట్టబయలేటువంటి అవకాశం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. చూడండి, ఈయన పైన ఆదాబ్ హైదరాబాద్ కొన్ని 100 కథనాలు వేసింది ఈయన అక్రమ మైనింగ్ పైన. చూడండి, ఇవి కేవలం మెయిన్ మాత్రమే. మైనింగ్ మాఫియా కింగ్ మధుసూదన్ రెడ్డి అంటూ ఎప్పుడో 2024 గతంలో జనవరిలో ఇచ్చినటువంటి కథనం ఇది. ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండికొట్ట గూడెం బ్రదర్స్. ఆ మైనింగ్ మాఫియా ముష్కలుగా తేట తెల్లం. సంగారెడ్డి జిల్లాలో మైనింగ్ హంగమా. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కలుసనలో తవ్వకాలు. అరెస్ట్ చేయడానికి అడ్డంకులు ఏమిటి? ఇందులో మతలబేంటి? గూడెం బ్రదర్స్ గుట్టు విప్పిన ఆదాబ్ హైదరాబాద్. తమ్ముడి కోసం అన్న తాపత్రయం. 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయని చెప్పేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒక ఢిల్లీ సీఎం ను, అదే విధంగా కవితను, చాలా మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఈ గనులకు సంబంధించిన దాంట్లో ఎందుకు ఈడీ ఎందుకు రంగంలో దిగడం లేదు? కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు దిగింది? నిన్న ఎంత పెద్ద ఎత్తున అంటే దాదాపు 11 గంటల పాటు సోదాలు జరిగినాయి. ఇగో చూడండి, 11 గంటలు సోదాలు చేసిరు ఐటీ అధికారులు. ఐటీ అధికారులు వచ్చి 11 గంటల పాటు సోదాలు చేసి మొత్తం ఎవ్రీ డాక్యుమెంట్ ప్రతిదాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ తమ్ముడు.